నిన్న కూరగాయల కోసమని సెంటర్కి వెళ్ళామండి. కూరగాయలు తీసుకోవడానికి వెళ్తే ఇవి భలే ముద్దుగా కనిపించినాయి. ఇంకెందుకు నేను ఆగుతానా, ప్రతిరోజు బెండకాయలు దొండకాయలు తిని బోరు కొడుతుందిలే, ఒకసారి ట్రై చేద్దామని. అంత ముద్దుగా కనిపించిన అయ్యేంటి అనుకుంటున్నారా? క్యాప్సికమ్ అండి. పండగ పూట కూడా పాత మొగుడే అన్నట్టు ఇంక ప్రతిరోజు బెండకాయలు దొండకాయలు ఏం తింటాను చెప్పండి. ఇంకా నాకు వచ్చినట్టు ఈ క్యాప్సికమ్ కర్రీని అయితే చేశాను. దీంట్లోనే ఇంట్లో ఇంకా 2-3 బంగాళదుంపలు ఉన్నాయి, అవి కూడా కలిపేసి వండానండి. కూర అయితే సూపర్గా వచ్చింది. నేను ఫస్ట్ టైమే కాదు చాలాసార్లు చేశాను. దీంట్లో నేను వేసిన పెద్దగా మసాలాలు అయితే ఏం లేవు, కానీ ఎల్లిపాయ కొబ్బరి పేస్ట్ 2 కలిపి వేసాను. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసాను. కూర అయితే సూపర్గా వచ్చింది, స్పైసీగా. ఇంకా దీని ప్రాసెస్ అంటారా, ఏముందండి, ఎప్పటిలాగా అన్ని కూరలు చేసుకున్నట్టు తాలింపు వేసుకొని, తాలింపులో క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి మంట సిమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కల్ని 10 నిమిషాలు నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే కొంచెం పసరుగా ఉంది, ఆ పసరంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకుంటే కూర బాగుంటుంది. పసరు వాసన అనేది తెలియదు. ఎంతైనా అది ఒక రకమైన పచ్చిమిరపకాయ కదా, అందుకని మగ్గించుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ బంగాళదుంప వేసాను కాబట్టి కొంచెం వాటర్ వేసానండి. అదే బంగాళదుంప వేయకపోతే మాత్రం వాటర్ అవసరం లేదు, ఆయిల్లోనే చేసుకోవచ్చు. బంగాళదుంప వేస్తే కూర కొంచెం గట్టిగా అయిపోద్ది. క్యాప్సికమ్ కర్రీ పెద్దగా హడావిడి లేకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. కూర చేయడానికి మాత్రం 20 నిమిషాలు టైం పట్టింది. బయట ఫుల్గా వర్షం పడుతుందండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎక్కడ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా